అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ వంటలు. ఈరోజు ఈ వీడియోలో మా అమ్మ స్టైల్ సెమీ చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో వీడియోలో డీటెయిల్గా చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండలు పెట్టుకోవాలి. 6 టేబుల్ స్పూన్ నూనె, 4 లవంగాలు, 4 పట్ట, 1 స్టార్ పువ్వు, ఇంకా 4 యాలకులు అండ్ 2 బిర్యానీ ఆకు వేసుకొని స్లైట్గా వాటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయినాక 2 హాఫ్ మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ పిడికెడు కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం మంచి ఫ్లేవర్ ఇష్ట వస్తుంది. యాక్చువల్గా టమాటో వీడియో క్యాప్చర్ చేయడం మిస్ అయింది. బట్ 2 మీడియం సైజ్ టమాటో వేసుకొని వాటిని కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా కూడా ఒక హాఫ్ పిడికెడు పుదీనా కూడా వేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ చికెన్ మొత్తం అయినాక తెలుస్తుంది. ఇప్పుడు చికెన్ 1 కిలో చికెన్ మేము పసుపుతో కడిగి వాటిని ఇప్పుడు వేస్తున్నాం. మొత్తం బాగా కలిపెట్టి మూత పెట్టుకోండి. ఓ 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలపెట్టుకోవాలి. బాగా పసుపు ముక్కలకి పట్టేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇలా ఉడికినాక ఇప్పుడు దీంట్లో ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి, ఇంకా జీడిపప్పు అండ్ ధనియాలు ఇవన్నిటిని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఫుల్గా కలుపుకుందాం. బాగా ముక్కలకి పట్టేటట్టు కలుపుకుందాం. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మళ్ళీ కలపండి. మీరు కలపకండి, మా అమ్మ కలుపుతూనే ఉంటుంది. మూత పెట్టుకొని కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు వాటర్ అంతా తగ్గిపోయింది. సో ఈ సమయంలో మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఈ టైంలో 2 స్పూన్లు కారం, అండ్ కొంచెం పసుపు. ఇక్కడ పసుపు అనేది ఆప్షనల్ మీకు. యాక్చువల్గా ముందు మా చెల్లి పసుపు వేసింది, అప్పుడు మా మదర్ లేరు. సో ఇప్పుడు మళ్ళీ మా అమ్మ కారం వేసేటప్పుడు పసుపు కొంచెం తక్కువ ఉందనేసి కొంచెం వేశారు. మనకి ఓకే అనిపిస్తే పసుపు ఇక్కడ ఆప్షనల్. సో పసుపు మీ ఇష్టం, మీ చాయిస్ ఎంత వేసుకోవాలి అనేసి. అండ్ ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. అండ్ మనం కొబ్బరి మసాలా వేసాం కదా, సో దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ అండ్ 1 గ్లాస్ వాటర్ వేసుకొని గ్రేవీకి మనం సెట్ చేసుకుందాం. అండ్ కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు కొంచెం లిమిట్గా తినండి గాయస్. ఇప్పుడున్న రోజుల్లో మోస్ట్లీ ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది. అండ్ కాసేపు ఉడకనిద్దాం. ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్లో.
మాకు ఇక్కడికి గ్రేవీ ఓకే చాలు అనుకున్నాం. సో మేము ఇక్కడ కొత్తిమీరతో ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తామని ఫిక్స్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ గైస్. ప్లీజ్ సపోర్ట్. కొత్త ఛానల్ ఇది, సో మీ సపోర్ట్ మాకు కావాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.